నమస్తే, నా పేరు కిరణ్మయ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనధికార వాహన పార్కింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్లపై సిపి రవిశంకర్ ఉక్కుపాదం. వీల్ లాక్ చేస్తే 1035 రూపాయల జరిమానా తప్పదని హెచ్చరిక. ఉధృతంగా రేమాల్ తుఫాన్ తీరం దాటే సమయంలో 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయన్న వాతావరణ శాఖ. అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన 13 మంది మావోలు, మిలిషియా సభ్యులు. వీరందరికీ ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందజేస్తామన్న ఎస్పీ తుహిన్ సిన్హా. ఏఈలోని స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మల్లికార్జున. ఈసీ నిబంధనల మేరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశం. విశాఖ నగరంలో రోజురోజుకి పెరుగుతున్న వాహనాల రద్దీపై పోలీసులు దృష్టి సారించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను కూడా నిర్వహిస్తున్నారు. నిబంధనలు మీరి వాహనాలు నిలిపితే జరిమానాలు తప్పవని సిపి రవిశంకర్ హెచ్చరించారు. అనధికార పార్కింగ్ ను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. నగరంలో అనధికార పార్కింగ్ కు కళ్లెం వేసేందుకు వీల్ లాకింగ్ సిస్టమ్ ను సిపి రవిశంకర్ రంగంలోకి దించారు. 200 వీల్ లాకర్స్ ను కొనుగోలు చేశారు. నగరంలోని సిరిపురం, జగదాంబ జంక్షన్, బీచ్ తదితర రద్దీ ప్రాంతాల్లో అనధికారికంగా పార్కింగ్ చేసిన వాహనాలకు వీల్ లాకింగ్ విధానాన్ని సిపి స్వయంగా పరిశీలించారు. అనధికారికంగా పార్కింగ్ చేసే వాహనాలకు వీల్ లాకింగ్ చేసి స్పాట్లోనే జరిమానా విధించే విధంగా ఏర్పాటు చేశారు. జరిమానా కడితేనే గాని వాహనాన్ని కదలనీయమని పరిస్థితిని తెచ్చారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అనధికారికంగా పార్కింగ్ చేసిన వాహనాలకు వీల్ లాక్స్ వేస్తామని సిపి రవిశంకర్ తెలిపారు. ఇందుకు గాను 1035 రూపాయలు జరిమానా విధిస్తామన్నారు. వీల్ లాక్ చేసిన వాహనంపై ఫోన్ నెంబర్తో పాటు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ను అతికిస్తామన్నారు. వాహనదారులు ఈ నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే సిబ్బంది వస్తారని, జరిమానా కట్టిన తర్వాతే వాహనాన్ని విడుదల చేస్తారని వెల్లడించారు. 4 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై నగర ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్స్ అన్ని కూడా సేఫ్ గా ఉండాలని చెప్పేసి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్, బీట్ ఫర్ చిల్డ్రన్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరికి కూడా రోడ్డు క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ నెక్స్ట్ 1 మంత్ విశాఖపట్నం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ రావాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్, రాంగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నారో, ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికీ సౌకర్యంగా ఉండాలి. ఇప్పుడు ఈ డ్రైవ్లో మేము ఈ విధంగా ఏమంటారు వీల్ లాక్స్ దాదాపు 200 వీల్ లాక్స్ కొన్నామండి. ఇది ఎక్కడైతే ఏ రోడ్ స్ట్రెచెస్లో అయితే రాంగ్ పార్కింగ్స్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నిటినీ కూడా ఈ లాక్స్తో కట్టేస్తాం. అండ్ until unless they pay the fine of 1035, we will not release the vehicles through each other. ఇదంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, తర్వాత ఈ నంబర్ ఉంటుంది, ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి చలాన్ వేయటం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ వీల్ లాక్ని ఫ్రీ చేస్తాము. ఇది ఇంకా 1 మంత్ మేము విగరస్గా క్యాంపెయిన్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాదు, దీంతో పాటు మేము అదర్ వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులు అందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ వీ వాంట్ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అండి. రోడ్ యూజర్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి రోడ్ మీద. ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. We are losing at least 1 or 2 lives every day on the roads of Visakhapatnam city. ఇది జరగకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా చేపట్టడం జరుగుతుంది. నిబంధనలు మీరి వాహనాలు నిలిపితే జరిమానా తప్పదు. విశాఖ నగరంలో అనధికార పార్కింగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. అలాగే మందుబాబులను కూడా ఓ కంట కనిపెడుతూ వారి కోసం ప్రత్యేక నిఘా పెట్టారు. నగరంలో కేసుల సంఖ్య తగ్గించేందుకు పోలీసులు నడుం బిగించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను పూర్తిగా అరికడితే ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రెమాల్ తుఫాన్ ఉధృతమైన తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి ఇది తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
మరోవైపు తుఫాను కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగిసిపడుతూ అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ఉధృతమై తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేవ్పారాకు దక్షిణ నైరుతి దిశగా వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్ లో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతోంది. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్ర అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఉప్పాడ కాకినాడ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశా మీద స్పష్టంగా కనిపిస్తోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి డాక్టర్ సునంద తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు సూచనలు జారీ చేశారు. ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఉత్తర అక్షాంశం దగ్గర ఇక్కడ కేంద్రీకృతం అయ్యింది. రానున్న గంటల్లో మరికాస్త ఉత్తర దిశగా కదులుతూ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది కెపుపురాకి దక్షిణ నైరుతి దిశగాను, అలాగే సాగర్ ఐలాండ్స్కి నైరుతి దిశగా ఆగ్నేయంగా కేంద్రీకృతం అయ్యింది. రానున్న మరికొన్ని గంటల్లో ఇంకా తీవ్రత పెరుగుతూ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం అనేది విండ్ స్పీడ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇవాళ సెంట్రల్ బేలో అయితే కనుక 80 to 90 గస్టింగ్ టు 100 kmph వరకు ఉంటున్నాయి. వేరేజ్ ఉత్తర బంగాళాఖాతంలో అయితే కనుక గంటకి 85 to 95 గస్టింగ్ టు 105 kmph విండ్స్ అనేవి ప్రివైల్ అవుతున్నాయి. దీని యొక్క ప్రభావం అంతా కూడాను ఇటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ మీద ఉండనుంది. ఈ రోజైతే చూసుకున్నట్లయితే ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాలన్నిటిలోనూ కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో అయితే కనుక ఈ బంగ్లాదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఇక్కడైతే కనుక భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుంచి అంటే 26th ఆఫ్టర్నూన్ నుంచి 27th రేపంతా కూడాను ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడాను రెయిన్ఫాల్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. భారీ నుంచి భారీ వర్షాలు అనేవి ఇక్కడ ఉంటాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హౌరా, హుగ్లీ ఈ ప్రాంతాల్లో కూడా చాలా రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది. అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది చాలా దూరంలో ఉంది. ఆల్మోస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంది 18 degree లాటిట్యూడ్ అనుకుంటే ఇది 19.5 లాటిట్యూడ్ దగ్గరకు వచ్చింది కనుక ఇది చాలా దూరం వెళ్ళింది. సో దీని యొక్క ప్రభావం అనేది మరి నిన్నటి కొద్దిగా ఉంది. అవుటర్ బ్యాండ్స్ రావడం వల్ల ఇప్పుడు మరి ఇంకా పైకి వెళ్ళిపోవడం వల్ల ఆల్మోస్ట్ మనకి ఎండ వాతావరణం అనేది అక్కడక్కడ ఉంటుంది. క్లౌడీ వెదర్ అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది చాలా తగ్గింది. ఇప్పటికే తగ్గింది. అక్కడక్కడ ఎండ వాతావరణము లైట్ క్లౌడింగ్ అనేది కూడా అక్కడక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఎండ వాతావరణం ఉంటుంది. అలాగే 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ వర్షాలు కూడాను తేలికపాటి వర్షాలు ఈవెన్ సాయంత్రం వేళలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజైతే చూసుకున్నట్లయితే ఎక్కువ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోనే ఈ అవుటర్ బ్యాండ్స్ చాలా లైట్ క్లౌడ్స్ అనేవి వస్తున్నాయి. ఎప్పుడైతే క్లౌడ్స్ వస్తాయో కొంచెం క్లౌడీగా తర్వాత ఎండగా ఇలాంటి వాతావరణం ఉంటుంది. రేపటి నుంచి ఇంకా ఈ క్లౌడ్ ఫ్రీ ఏరియా అయిపోతే కొద్ది వచ్చే 4 రోజులు కూడాను టెంపరేచర్స్ అనేవి మరి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రేమాల్ తుఫాన్ ప్రభావం ఏపీపై అంతగా లేదు. దాదాపుగా పొడి వాతావరణమే కొనసాగుతోంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు ఏజెన్సీలో మావోలకు ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట 13 మంది మావోలు సానుభూతి పరులు లొంగిపోయారు. సుమారు 10 ఏళ్లుగా వీరంతా మావోలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పెద్దబైలు మండలం కిన్నెలకోట పంచాయతీకి చెందిన 13 మంది మావోయిస్టులు, మిలిషియా సభ్యులు లొంగిపోయారు. అల్లూరు జిల్లా ఎస్పీ
తుహిన్ సిన్హా ఎదుట వీరంతా లొంగిపోయారు. సుమారు 10 ఏళ్లుగా మావోలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి భోజనాలు పెట్టడం, వస్తు సామాగ్రి అందజేయడం వంటివి చేయడం, పలు అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకునేవారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధి వైపు అడుగులు వేయడం, ఓ పక్క రహదారులు, సెల్ టవర్లు నిర్మాణంతో వీరంతా లొంగిపోయారని తెలిపారు. ఇప్పటికే వీరిపై పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున రావాల్సిన ప్రోత్సాహకాలను అందజేస్తామని వెల్లడించారు. లొంగిపోయిన వారంతా ఏఓబీ కిన్నెలకోట పంచాయతీకి చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. తాము ఇప్పటికే మావోల కార్యకలాపాలకు దూరంగా ఉన్నామని మిలిషియా సభ్యులు తెలిపారు. ప్రభుత్వం తమకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు తామంతా లొంగిపోతున్నామని చెప్పారు. నెక్స్ట్ చిక్కుడు రామమూర్తి అలియాస్ మూర్తి, అతనే ఇనుపత్తి గుల విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ అలాంగ్ విత్ చిక్కుడు గణేష్, అతని కూడా సేమ్ విలేజ్ నుంచి ఇద్దరు సరెండర్ అవుతున్నారు. ఈ మూర్తి పైన 1 మావోయిస్ట్ కేసు ఉంది అండ్ గణేష్ మీద ఇంకా 1 మావోయిస్ట్ కేసు పెండింగ్. 12th పర్సన్ పాంగి పలుసు ఏ అలియాస్ టింగు, అతని జాడిగూడ విలేజ్ ఆఫ్ జామిగూడ పంచాయతీ, అతని కూడా ఈరోజు సరెండర్ అవుతున్నారు. 2019 నుంచి యాక్టివ్గానే ఉన్నారు అండ్ అతని పైన 5 UAPA కేసెస్ పెండింగ్ ఉన్నాయి. లాస్ట్ పర్సన్ పాంగి రామదాస్, అతని మిలిషియా మెంబర్ ఫ్రామ్ బొంగజంగి విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ, అతని మీద 6 మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. He joined the party in 2014 on instigation of some party members like Pangi Ramesh and Killo Hariprasad. సో వాళ్ళకి ఈరోజు సరెండర్ చేసినకి ముఖ్యంగా కారణం ఏమంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఈ మెట్ట కూడా విలేజ్ గిన్నెలకోట పంచాయతీ మిగతా అన్ని విలేజెస్లో కూడా డెవలప్మెంట్ వచ్చింది, రోడ్ కనెక్టివిటీ కూడా వచ్చింది. లాస్ట్ 1 monthలోనే టవర్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ మెట్టగూడ విలేజ్ జియో టవర్ ఓపెన్ అయింది, జియో సెల్ టవర్. ఇంకా గిన్నెలకోట పంచాయతీలో కూడా డ్యూరింగ్ సేమ్ టైం ఒక ఎయిర్టెల్ టవర్ కూడా ఓపెన్ అయింది. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి రీసెంట్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగానే జరిగింది. దే సా వాట్ ఈస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ విలేజెస్ నుంచి హెవీ టర్న్అవుట్ కూడా మనం చూసుకున్నాము. ఆల్మోస్ట్ 60 to 65% ఓటర్ టర్న్అవుట్ ఈ ఇంటీరియర్ విలేజెస్ నుంచి కూడా ఫస్ట్ టైం అయింది. ఇటువంటి గిన్నెలకోట పంచాయతీ వెళ్ళిపోవడానికి కారణం అంటే ఒకప్పుడు తెలియక చేసాం, అది కొద్దిగా తమ్ముడు తరఫున చేస్తూ నుంచి తమ్ముడు అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దారి వెతుకుంటే మంచిది అన్నట్టు అనిపించింది సార్. దాంతోపాటు మంచిగా మళ్ళీ ఎలక్షన్ కూడా జరిగింది, పైగా ఇప్పుడు మాకు రోడ్డు వచ్చింది. దాంతోపాటు మాకు మా ఊరు కానీ మా పంచాయతీ కానీ ఇప్పుడు మెరుగుపరచాలని మా పోలీసు వాళ్ళు అది కోరుకుంటాం సార్. మావోల డంప్ను పట్టుకున్న పోలీసులు తాజాగా మావోలకు సహకరిస్తున్న వారిని కూడా లొంగిపోయేలా చేశారు. వీరిపై కేసులు ఉండటం, వాటి గురించి ప్రభుత్వానికి తెలియజేసి వారంతా జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రయత్నించడం విశేషం. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరిశీలించారు. జాయింట్ సిపి ఫకీరాపుతో కలిసి పార్లమెంట్, అసెంబ్లీ ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసి అక్కడ పరిస్థితులను గమనించారు. మానిటరింగ్ రూమ్ ద్వారా పర్యవేక్షణ గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఈసీ నిబంధనల మేరకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ జిల్లా మధురవాడ అయోధ్యనగర్ ది గ్లోబ్ స్కూల్ సమీపంలో విజయదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్తలు బోను వెంకట్రావు, అనురాధ దంపతుల ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు బమ్మిడిపాటి స్వరూప్ శర్మ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ఆదివారం వరకు విజయనగరం జిల్లా రాజా మండలం జాడ సూర్యనారాయణ శాస్త్రి, జాడ చంద్రమౌళీశ్వర శర్మ, జాడ నాగప్పణి శర్మలు పూజలు నిర్వహించారు. సమస్త జీవకోటికి ఆధారభూతం శివశక్తులని పండితులు అన్నారు. ఇష్టప్రాప్తిని, అనిష్ట పరిహారాన్ని, సమస్త గ్రహబాధలను, శత్రు విజయాలను చేసే పనుల్లో విజయం లభిస్తుందని తెలిపారు. విద్యా, ఉద్యోగ, వివాహ, సంతాన, అన్యోన్య అనురాగాలు,
అన్ని పనుల్లో విజయాన్ని అమ్మవారు చేకూరుస్తారని తెలిపారు. దుర్గమ్మ మహత్య, కవిత్వ, పటత్వ సంపదలు ఇచ్చే మన దేవాలయంలో జరిగే వార్షికోత్సవంలో పాల్గొనే భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అశేష విశేష క్షేమతులందరూ కూడా ఇచ్చేసినటువంటి ఈ యొక్క కళ్యాణ మంటపంలో కళ్యాణాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడే కన్యాదానం పూర్తయింది. 7 తరముల వారు సుఖించడం కోసం ఈ యొక్క కన్యాదానాన్ని పూర్తి చేశారు. దాని తర్వాత చక్కగా ఇంగుజీరక గుడ హరిద్ర మరి ఇత్యాది సర్వౌషధ సర్వస్యాని సర్వమంగళకరాని మంగళములు కూడా కలగాలని, ఈ యొక్క దేశమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి భక్తుడికి ప్రతి కుటుంబానికి కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలి. అలాగే యజమానుల తాలూకా చక్కనైనటువంటి అభిప్రాయం ఏమిటి అంటే అందరూ శుభ్రంగా ఉండాలి, దాంట్లో మేము ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి ఇక్కడ అత్యద్భుతమైనటువంటి ది గ్లోబ్ స్కూల్ అనేటటువంటి ఒక స్కూల్ను కూడా నిర్మాణం చేసి ఈ సంవత్సరం ఆ యొక్క స్కూల్లో కూడా అమ్మవారి తాలూకు అనుగ్రహం వలన నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అన్నట్లుగా మంచి మేధస్సు ఆ యొక్క టీచర్స్ అందరూ కూడా ఇచ్చి, ఆ యొక్క ప్రిన్సిపల్స్ కూడా ఇచ్చి, ఆ యొక్క అమ్మవారి దగ్గర ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నమస్కారం చేసుకొని వాళ్ళందరూ కూడా ఏదో ఒక శక్తి ఈ ప్రపంచంలో ఉన్నదే, ఆ శక్తికి ఒకసారి మనం నమస్కారం చేద్దామే, సంస్కారవంతమైనటువంటి ఆస్కారాన్ని ఇచ్చినటువంటి పురస్కారాలు మాకు కలగాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశించి ఆశయాన్ని ఈ సంవత్సరం తెచ్చుకొని మంచి చక్కనైనటువంటి ఫలితాలను కూడా పొందారండి. అలాగే భక్తులు ఇక్కడికి వస్తున్నారు, ఈ యొక్క కళ్యాణాలు చూస్తున్నారు, వార్షికోత్సవాలు చూస్తున్నారు, దాంట్లో పాల్గొంటున్నటువంటి ఆ యొక్క భక్త జనులందరికీ కూడా సుఖ శాంతిపూర్వక దీర్ఘాయురారోగ్యాలను కూడా కలిగిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారు. విశేషంగా ఈ మన దేవాలయంలో గొప్ప విశేషం ఏమిటి అంటే శివాలయం ప్లస్ అమ్మవారి ఆలయం, శివశక్తులు ఇద్దరూ కూడా ఒకే దగ్గర ఒకే పీఠం మీద ఉండడం చాలా విశేషమైనటువంటిది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సౌత్ ఏసీపీ త్రినాథ్ హెచ్చరించారు. గాజువాకతో పాటు 12 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సిపి ఆదేశాలతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రెస్పెక్టెడ్ సిపి సార్ ఆదేశాల మేరకు వైజాగ్ సిటీ అంతా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తున్నారు. దానిలో భాగంగా సౌత్ సబ్ డివిజన్లో మేము 12 ప్లేసులు నిర్ణయించాము. అది గాజువాకలో 4 ప్లేసులు, అలాగే స్టీల్ ప్లాంట్లో 4, దుబాటు 4 ప్లేసుల్లో చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ చెకింగ్లో ఇక్కడ భాగంగా అయితే అక్కడ 12 మంది దొరికారు డ్రంక్ అండ్ డ్రైవ్లో. అలాగే 100 ఫీట్ దగ్గర ఇప్పుడు ఎంతమంది 4 దొరికారు. ఇంకా ఇది డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ సారు ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. గుజరాత్ రాజ్కోట్లోని గేమింగ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 22 మందికి పెరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకు చెందిన ఓ మహిళ బ్యాగ్ను సోదా చేయగా అందులో 20 లక్షల నగదు కనిపించింది.
ఓ వ్యక్తి డబ్బులు ఇచ్చి సింగపూర్లో మరొకరికి ఇవ్వాలని చెప్పాడని, అలా చేస్తే తనకు 10,000 ఇస్తానని చెప్పినట్లు మహిళ తెలిపింది. దీంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. అనధికార వాహన పార్కింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్లపై సిపి రవిశంకర్ ఉక్కుపాదం. వీల్ లాక్ చేస్తే 1,035 రూపాయల జరిమానా తప్పదని హెచ్చరిక. ఉధృతంగా రేమాల్ తుఫాన్, తీరం దాటే సమయంలో 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయన్న వాతావరణ శాఖ. అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన 13 మంది మావోలు, మిలిషియా సభ్యులు. వీరందరికీ ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందజేస్తామన్న ఎస్పీ తుహిన్ సిన్హా. ఏఈలోని స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మల్లికార్జున. ఈసీ నిబంధనల మేరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశం. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.